force F is equal to charge Q into velocity V cross product magnetic field B. ఈ సమీకరణం ఎన్నో ప్రయోగాలకు బీజం వేసింది. అసలు ఏంటి సమీకరణం? కదులుతున్న ఆవేశం లేదా చార్జ్ కలిగి ఉన్న కణాలపై పనిచేసే అయస్కాంత క్షేత్ర బలం అనేది ఆ కణము లేదా పార్టికల్ యొక్క చార్జ్ అంటే Q, ఇది అదిశ రాశి ఇంటూ వేగం వెక్టార్ V ఇంకా అయస్కాంత క్షేత్రంల క్రాస్ ప్రోడక్ట్కి సమానం. V అనేది వేగం, ఇది సదిశ లేదా వెక్టార్. వేగం V అనేది డిస్టెన్స్ బై టైంకి సమానం కదా. అంటే వెక్టార్ V ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ ప్రయాణించే డిస్టెన్స్ L అనుకున్నాం బై టైం. దేర్ఫోర్ వెక్టార్ V ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ L బై T. కాబట్టి ఈ సమీకరణంలో వెక్టార్ Vని ప్రతిక్షేపిస్తే F ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 1 by T ఇంటూ వెక్టార్ L ఇంటూ వెక్టార్ B ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 1 by T ఇంటూ వెక్టార్ L క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్ B. ఇక్కడ T అనేది అదిశ అంటే పరిమాణం ఉంటుంది, కానీ దిశ ఉండదు. ఈ Tని బయటికి తీసుకువస్తే సమీకరణంలో మార్పు ఏమీ ఉండదు. అలాగే క్రాస్ ప్రోడక్ట్లో కూడా చేంజ్ ఏమీ ఉండదు. దేర్ఫోర్ F ఈజ్ ఈక్వల్ టు Q బై T ఇంటూ వెక్టార్ L ఇంటూ వెక్టార్ B. మరి ఇక్కడ Q బై T ఏమవుతుంది? కూలుంబ్స్ పర్ టైం. ఇది కరెంట్ Iకి సమానం కదా, అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం I. దేర్ఫోర్ వెక్టార్ F ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ వెక్టార్ L క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్ B. కొన్నిసార్లు Lని క్యాపిటల్ Lగా తీసుకుంటారు, ఎందుకంటే ఇది వెక్టార్ కాబట్టి. మనం వెక్టార్ Lతో స్టార్ట్ చేసాం. ఈ ఫార్ములా ఇక్కడ పైన ఉన్న ఈ సమీకరణం ఒకటే. మనం కరెంట్ Iని పొందడానికి దీన్నే ఇలా రాసాం. ఒక వైర్లో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు దానిలో అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగించుతాం. ఇక్కడ ఒక వైర్ని గీస్తున్నాను. దీంట్లో కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. ఒక కరెంట్ ప్రవహిస్తున్న వైర్ మీద పనిచేసే అయస్కాంత క్షేత్ర బలం F అంటే F ఈజ్ ఈక్వల్ టు కరెంట్ I. ఇది ఒక స్కేలార్. ఇది పాజిటివ్ అయినా కావచ్చు లేదా నెగిటివ్ అయినా కావచ్చు. దిశ మీద ఆధారపడి ఉంటుంది. కరెంట్ అనేది ప్రతిసారి పాజిటివ్ నంబర్ అవుతుంది, కానీ ఇది వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నప్పుడు నెగిటివ్ అవుతుంది. ప్రస్తుతం ఇది పాజిటివ్ నంబర్ అనుకుందాం. కాబట్టి కరెంట్ I ఇంటూ మన దూరం సదిశ అంటే వెక్టార్ L లేదా వాహకం యొక్క పొడవు క్రాస్ ప్రోడక్ట్ అయస్కాంత క్షేత్రం అంటే వెక్టార్ B. దేర్ఫోర్ F ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ వెక్టార్ L క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్ B. దీన్ని ఒక ఉదాహరణకు అప్లై చేద్దాం. నేను ఒక వైర్ని తీసుకుంటున్నాను. దీనికి అయస్కాంత క్షేత్రాన్ని గీస్తున్నాను. ఈ క్రాస్ మార్క్స్ అన్నీ అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తాయి. ఇది అయస్కాంత క్షేత్రం అంటే వెక్టార్ B. మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ B ఈజ్ ఈక్వల్ టు 1 టెస్లా అని మనకు తెలుసు కదా. ఈ కంప్యూటర్ స్క్రీన్ని ఒక తలం అనుకుంటే ఈ తలం గుండా ఈ వైర్ పోతుంది. ఈ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. వైర్ని గీసాను. ఈ వైర్ గుండా కరెంట్ ప్రవహిస్తుంది అనుకుందాం. అంటే I ఈ దిశలో ప్రవహిస్తున్నది మరియు I ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్ లేదా 5 కూలుంబ్స్ పర్ సెకండ్ అనుకుందాం. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఈ వైర్ మీద ఏదైనా ఒక చోట అయస్కాంత క్షేత్రం యొక్క నెట్ ఫోర్స్ ఎంత అని. ఈ వైర్ మీద ఏదైనా ఒక చోట ఈ దూరం 2 మీటర్స్. ఇక్కడ
ఇంత పెద్ద వైర్ ఉంది, ఎక్కువ ఛార్జ్ ప్రవహిస్తూ ఉంటుంది, ఎక్కువ బలం కూడా ప్రయోగించబడుతూ ఉంటుంది. కానీ ముందుగా మనం ఈ చిన్న భాగాన్ని తీసుకుందాం. కాబట్టి ఈ భాగం మీద పనిచేసే అయస్కాంత క్షేత్ర బలం ఎంత? ఈ ఫార్ములాని ఉపయోగించి కనుక్కుందాం. దేర్ఫోర్ F is equal to కరెంట్ అంటే I is equal to 5 ఆంపియర్. కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది అనుకుందాం, కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ లేదా డిస్టెన్స్ 2 మీటర్స్, ఎందుకంటే 2 మీటర్స్ వైర్ మాత్రమే తీసుకున్నాం, కాబట్టి ఇది వెక్టార్ L అవుతుంది. ఈ డైరెక్షన్లో I is equal to 5 ఆంపియర్స్. magnetic field B is equal to 1 Tesla. Therefore, F is equal to ఇక్కడ అన్ని SI యూనిట్స్ తీసుకున్నాం, కాబట్టి దేన్ని కూడా కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. 5 ఆంపియర్ ఇంటూ 2 మీటర్స్ క్రాస్ ప్రోడక్ట్ 1 టెస్లా. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ చేయాలి, మర్చిపోకూడదు. వెక్టార్ L క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్ B. వెక్టార్ L క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్ B is equal to magnitude of vector L into magnitude of vector B into sin theta into directional vector. దీన్ని రైట్ హ్యాండ్ రూల్ నుండి కనుక్కుంటాం. థీటా అనేది ఈ రెండిటి మధ్య కోణం. ఇక్కడ magnitude of vector L is equal to 2 meters. అలాగే magnitude of vector B is equal to 1 Tesla. మనకు తెలుసు ఇక్కడ sin theta is equal to ఎంత? ఇక్కడ వైర్ అనేది స్క్రీన్లోనికి చొచ్చుకుపోతున్నట్లయితే కోణం 90 degrees అవుతుంది, కాబట్టి sin 90 degrees is equal to 1 అవుతుంది. Therefore, vector L cross product vector B is equal to 2 into 1 Tesla అవుతుంది. Therefore, magnitude of F is equal to 5 ampere into 2 meters into 1 Tesla, which is equal to 10 newtons. అర్థమైంది కదా ఎలా వచ్చిందో? అంతా సరే, ఒకే ఒకటి మిగిలింది. అదేమిటంటే అయస్కాంత క్షేత్ర బలం దిశ ఏమిటి? దీన్ని రైట్ హ్యాండ్ రూల్ నుండి కనుక్కోవచ్చు. రైట్ హ్యాండ్ని గీస్తున్నాను. ఇది నా బొటన వేలు మరియు ఇది నా చూపుడు వేలు. ఇది L అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనేది ఈ స్క్రీన్ అవుతుంది. నా బొటన వేలు అనేది బల దిశను సూచిస్తుంది, అలాగే చూపుడు వేలు కరెంట్ ప్రవహించే దిశను సూచిస్తుంది. అంటే ఫోర్స్ అనేది కరెంట్ ప్రవహించే దిశకు పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ బలం 10 న్యూటన్స్ అవుతుంది.